డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. హైదరాబాద్ లోని అంబర్పేటలో తీవ్ర విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలవన్ మరణానికి పాల్పడ్డారు. అయితే ఘటన జరగడానికి గల కారణాలు ఏంటనేది కూడా పోలీసులు ఇంకా వెల్లడించలేదు. దీనికి సంబంధించిన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఒకే కుటుంబంలో ముగ్గురు ఈ ఘాతుకానికి పాల్పడడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మనం స్క్రీన్ పైన చూడొచ్చు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. మరో పక్కన పోలీసులు ఇప్పటికీ అక్కడికి చేరుకునే విచారణను కూడా ముమ్మరం చేశారు. అయితే ఆ స్క్రీన్ లో చూస్తున్న వాళ్ళనే మనం ఈ ఘాతుకాన్ని కొడిగట్టిన వాళ్ళుగా గుర్తించారు పోలీసులు. అయితే ఈ మొత్తం వ్యవహారానికి గల కారణం వ్యాపారంలో నష్టాలు వచ్చాయని, ఆర్థిక కష్టాల వల్లే వాళ్ళు ఇటువంటి ఘాతుకానికి ఒడిగట్టినట్లుగా కూడా పోలీసులు ఒక నిర్ధారణకి రావడం జరిగింది. ఆ కోణంలో విచారణ జరిగిస్తున్నారు. కానీ ఇంకా పూర్తి వివరాలు అయితే మనకి తెలియాల్సిందే. ఇప్పటికే మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి కూడా తరలించారు. పోస్ట్ మార్టం అయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. కేసుని ఇప్పటికే పోలీసులు నమోదు చేసుకుని దర్యాప్తును కూడా ముమ్మరం చేశారు. హైదరాబాద్ లోని అంబర్పేటలో జరిగింది ఈ విషాదం. అయితే భార్య, భర్త, ఒక కొడుకు ఈ ఘాతకాన్ని కొడిపట్టినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. వీళ్ళు రామ్రాజ్, మాధవి, శశాంక గుర్తించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం ఇప్పటికే చేరుకుంది. ఆధారాలన్నింటినీ సేకరించింది. చుట్టుపక్కల వాళ్ళు పోలీసులకు సమాచారం అందించారా, లేదంటే కుటుంబ సభ్యుల నుంచి సమాచారం అందిందా, ఏ విధంగా సమాచారం అందిందా అనేది కూడా మనకి తెలియాల్సింది. మరో పక్కన ఈ కుటుంబంలో ముగ్గురు కూడా ఇటువంటి ఘాతుకాన్ని కొడగట్టడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. వ్యాపారంలో నష్టాలు రావడమే దీనికి ప్రధాన కారణంగా తెలియజేస్తున్నారు. మరి ఏమైందనేది మనకి తెలియాల్సింది. అయితే అసలు ఎప్పుడు జరిగింది ఈ ఘటన, ఎప్పుడు వెలుగులోకి వచ్చింది, ఎప్పుడు జరిగింది, ఎవరు దీనికి సంబంధించి మొదటగా గుర్తించారనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. సురేష్, మనం చూస్తున్నాం ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కూడా ఇటువంటి ఘాతుకాన్ని ఒడిగట్టారు. అయితే ఎప్పుడు తెలిసింది ఈ విషయం, పోలీసులు ఎంక్వైరీలు ఎటువంటి విషయాలు తెరపైకి వస్తున్నాయి, కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉండడంతోనే ఫ్యామిలీ సూసైడ్ చేసుకుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఒక సూసైడ్ నోట్ కూడా రాయడం జరిగింది. దాంట్లో హోటల్కి సంబంధించిన బిజినెస్లో లాస్ రావడం, అప్పులు, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉండడంతోనే మేము సూసైడ్ చేసుకున్నామంటూ కూడా లెటర్ రాసి తన స్నేహితుడైనటువంటి ఒక వ్యక్తికి, పక్కనే ఉన్నటువంటి వ్యక్తికి ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు మెసేజ్ చేసి మేము చనిపోతున్నామని చెప్పేసి కూడా చేయడం జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించారు. కానీ ఉదయం 8 గంటలకు అతను వచ్చి చూసేసరికి ముగ్గురు కూడా చనిపోయి ఉన్నారు ఇంట్లో అని చెప్తున్నారు. తల్లి, తండ్రి హ్యాంగింగ్ చేసుకోగా కొడుకు బలవన్ మరణానికి అంటే చేతి మణికంట కట్ చేసుకునే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ కూడా చనిపోకపోవడంతో ఫ్యాన్కి ఊరేసుకొని చనిపోయినట్టు పోలీసులు గుర్తించారు. అయితే గత కొన్ని రోజులుగా హోటల్ బిజినెస్ చేస్తున్నారు, అనేక చోట్ల హోటల్స్ పెట్టారు. ఆ హోటల్స్లో నష్టాలు రావడంతోనే చనిపోయారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉండడం, అప్పులు ఉండడంతో వాటిని కట్టడానికి, ప్రాపర్టీస్ అమ్మడానికి పెట్టినప్పటికీ కూడా అవి వెళ్ళకపోవడంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు నోట్లో రాయడం జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అంబర్పేటలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. అందరూ కూడా ఉమ్మడి కుటుంబంగా ఉంటారు, ఒకే బిల్డింగ్లో నివాసం ఉంటున్నట్టు తెలుస్తుంది. చాలా రోజుల నుంచి అంబర్పేటలోనే నివాసం ఉంటున్నట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనే దానికి సంబంధించి అయితే పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఉదయం 3:30 గంటల సమయంలో వారు సూసైడ్ చేసుకుని ఉంటారని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించారు. ఎందుకంటే పక్కనే ఉన్నటువంటి అతని స్నేహితునికి మెసేజ్ చేశారు కాబట్టి ఆ మెసేజ్ 3 గంటల సమయంలో చేశారని చెప్పేసి గుర్తించారు. పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని పూర్తి వివరాలు కూడా ఆరా తీస్తున్నారు. అయితే రామ్రాజు, మాధవి ఇద్దరు భార్యాభర్తలు. శశాంక్ 24 సంవత్సరాల కొడుకు కూడా చనిపోవడం జరిగింది. వీరికి ఒక కూతురు ఉంది, కూతురు మ్యారేజ్ చేసి పంపించారని చెప్తున్నారు. కానీ ముగ్గురు అంటే తల్లిదండ్రులతో పాటు కొడుకు కూడా సూసైడ్ చేసుకోవడంతో కుటుంబ సభ్యులంతా కూడా షాక్ గురయ్యారు. ప్రస్తుతం అడిషనల్ డీసీపీ నర్సయ్యతో పాటు డీసీపీ కూడా ఇక్కడ స్పాట్కు చేరుకోవడం జరిగింది. వీరి కుటుంబ సభ్యులకు సంబంధించి వాళ్ళ బంధువులు కూడా ఇక్కడ చేరుకున్నారు. కాబట్టి అసలు ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనే దానికి సంబంధించి కూడా వివరాలు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరీకి తరలించారు. మార్చరీ పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పజెప్పనున్నారు. అసలు ఎందుకు ప్రమాదం అంటే సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది, ఇంకా కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం డీసీపీ స్పాట్కి చేరుకోవడం జరిగింది. రక్షణ కృష్ణమూర్తి ఆమె వెళ్ళి లోపల వివరాలు అడిగి కూడా తెలుసుకునే అవకాశం ఉంది. తెల్లవారుజామున వీరు సూసైడ్ చేసుకున్నట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. కాబట్టి ప్రస్తుతం వాళ్ళ బంధువులకు సంబంధించిన వారిని కూడా ప్రశ్నించి వివరాలు అడిగి తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులతోనే సూసైడ్ చేసుకున్నారని చెప్పేసి కూడా
కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే పోలీసులు వారి స్పాట్కి వచ్చి వారి బంధువులతో పాటు మరికొంతమందిని కూడా అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఎందుకు చనిపోయారు, అసలు కారణం ఏంటి, ఇంకా ఇతర కారణాలు ఏమున్నాయా, వాళ్ళు సూసైడ్ నోట్ రాశారు కాబట్టి సూసైడ్ నోట్కి సంబంధించి కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే అన్ని కోణాల్లో ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నాము. వాళ్ళు ఆర్థిక ఇబ్బందులతోనే చనిపోయినట్టు సూసైడ్ నోట్ ఉంది కాబట్టి ప్రాథమికంగా వాళ్ళు ఆర్థిక ఇబ్బందులతోనే సూసైడ్ చేసుకున్నారని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసి మృతదేహాలని ఉస్మానియా హాస్పిటల్కి తరలించారు. అక్కడ పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పచెప్పిన తర్వాత కేసు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేయనున్నారు పోలీసులు. ఎస్ సురేష్, మనం చూస్తున్నాం మొన్న బోడుప్పల్లో విజయశాంతి కూడా సేమ్ తన ఇద్దరు పిల్లలతో ఇదే విధంగా ఆత్మహత్య చేసుకోవడం చూస్తున్నాం. ఇప్పుడు ఈ కుటుంబానికి చెంది కూడా ఇటువంటి ఘటనకే పాల్పడ్డారు. అదే ఇటువంటి ఘటనలు తరచుగా తెరపైకి వస్తాయని ఎలా చూడొచ్చు అంటారు? పోలీసులు ఏం చెప్తున్నారు? వాళ్ళ వర్షన్ ఏ విధంగా అవుతాయి? అంటే వీరి కుటుంబంలో చాలామంది, అంటే నలుగురు అన్నదమ్ములు అని చెప్తున్నారు. వీరు హోటల్ బిజినెస్ చేస్తున్నారు చాలా సంవత్సరాల నుంచి. ఆ హోటల్ బిజినెస్లోనే తీవ్ర నష్టాలు రావడంతోనే ఇబ్బందులకు గురయ్యారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అప్పటి నుంచి అప్పులు ఎక్కువగా కావడం, వాటిని తిరిగి చెల్లించలేకపోవడంతోనే ఇబ్బందులు ఎదురయ్యి సూసైడ్ చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే రామరాజ్, మాధవి, శశాంక్ ముగ్గురు కూడా, అంటే తల్లిదండ్రులతో పాటు శశాంక్ ఒకే నివాసంలో ఉంటారు. అతను ఉదయం 3 గంటలకి పక్కన కొంచెం దూరంలో ఉండే వ్యక్తికి, ఆయన స్నేహితుడికి మెసేజ్ పెట్టిన తర్వాత ఆయన 8 గంటలకు చూసుకొని ఇక్కడికి రావడంతోనే వారు అప్పటికే చనిపోయినట్టు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం అయితే మృతదేహాలని ఉస్మానియా హాస్పిటల్కి పోస్టుమార్టం నిమిత్తం తరలించడం జరిగింది. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉండడంతోనే తాము చనిపోతున్నామని చెప్పేసి సూసైడ్ నోట్ రాశారని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంబర్పేటలో ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా వాళ్ళని చూడడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఒకసారిగా ఇక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. కాబట్టి ప్రస్తుతం అయితే పూర్తిగా, అంటే ఇక్కడ ఉన్నటువంటి వారి ముగ్గురు మృతదేహాలని ఉస్మానియా హాస్పిటల్ తరలించారు. ముగ్గురు కూడా ఉదయం 3 గంటల ప్రాంతంలో సూసైడ్ చేసుకున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనే దానికి సంబంధించి కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. వచ్చే అవకాశం ఉంది, దాని ఆధారంగా విచారణ ఇంకా ముమ్మరం చేసే అవకాశం ఉందనుకోవచ్చా పోలీసులు? అంటే వాళ్ళు లెటర్ రాశారు కాబట్టి ఆ ఫ్యాన్లకి, ఇంట్లో ఉన్న బెడ్రూమ్లోనే ఫ్యాన్కి ఉరేసుకొని చనిపోయారు. ఇంట్లో ఎవరు లేరు, వాళ్ళు డోర్ లాక్ చేసుకొని ఉన్నారు కాబట్టి డోర్ తీయకపోవడంతో ఆ డోరు ఓపెన్ చేసి లోపలికి వెళ్ళే సందర్భంలో వారు ముగ్గురు కూడా, కొడుకు తన బెడ్రూమ్లో సూసైడ్ చేసుకుంటే తల్లిదండ్రులు వారి బెడ్రూమ్లో ఫ్యాన్కి హ్యాంగింగ్ చేసుకొని చనిపోయినట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయనే చెప్పి ప్రస్తుతం ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. కాబట్టి ఇంకా అన్ని కోణాల్లో కూడా ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక నష్టాల కారణంగా సో ఉమ్మడి కుటుంబం అంటున్నారు. మరి వాళ్ళ బంధువులతో కానీ ఇతర సభ్యులతో ఎవరితో కూడా ఎప్పుడు ఈ నష్టాల గురించి మాట్లాడింది లేదా? వాళ్ళతో మాట్లాడుంటే కనుక ఇది పెద్ద సమస్య కాదని ఒకవేళ వాళ్ళకి అర్థమై ఉండేది కదా. ఉమ్మడి కుటుంబం అన్నప్పుడు మరి ఎందుకు ఎవరితో మాట్లాడుకొని ఇలా ఒంటరిగా ఉండాల్సి వచ్చింది? కుటుంబ సభ్యులు ఏమంటున్నారు అసలు? అందరూ కూడా, అంటే చనిపోయిన తర్వాత వారందరూ కూడా రావడం జరిగింది. బంధువులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా వచ్చి వారు తెలుసుకుంటున్నారు. కానీ ఎప్పుడు కూడా సూసైడ్ చేసుకుంటారని చెప్పేసి అనుకోలేదు. కానీ ఆర్థిక ఇబ్బందులు ఉంటే ప్రాపర్టీస్ ఉన్నాయి, వాటిని అమ్మడానికి కూడా మార్కెట్లో పెట్టారు. కానీ అవి అమ్ముడు పోకపోవడంతో వాటిని తిరిగి చెల్లించలేని పరిస్థితిలోనే తాము సూసైడ్ చేసుకుంటున్నట్టు కూడా లెటర్ రాయడం జరిగింది. కాబట్టి ఆర్థిక ఇబ్బందులు ఉన్న విషయం ఎవరికి చెప్పకపోవడం, వారికి ఉన్న బాధల్ని పంచుకోకపోవడంతోనే వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళి ఆత్మహత్య చేసుకుని ఉంటారని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ప్రస్తుతం అయితే కుటుంబ సభ్యులు కూడా అందరూ కూడా షాక్కు గురైనటువంటి పరిస్థితి. ఎందుకంటే చేతికి ఎదిగిన కొడుకుతో పాటు తల్లిదండ్రులు కూడా చనిపోవడం తీవ్ర విషాదం నెలకొంది. ఎవరికి కూడా ఎప్పుడు చనిపోతారనే డౌట్ రాకపోవడంతోనే వారిని అడిగినట్లేదు కనపడుతుంది. కాబట్టి ప్రస్తుతం అయితే వారు ఫైనాన్షియల్గా ఆ ప్రాపర్టీస్ ఉన్నప్పటికీ కూడా హోటల్ బిజినెస్లోనే లాస్ రావడం, ఇటు అంబర్పేటతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా హోటల్ బిజినెస్ నిర్వహించేవారు. ఆ హోటల్ బిజినెస్లోనే తీవ్ర నష్టాలు రావడంతో తాము కొన్ని అప్పులు చేయడం జరిగింది. వాటికి సంబంధించే తిరిగి చెల్లించలేకపోవడంతో సూసైడ్ చేసుకుంటున్నామని చెప్పేసి కూడా సూసైడ్ నోట్లో రాసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే డీసీపీ స్పాట్కు చేరుకున్నారు. డీసీపీ కూడా ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. వారు వాటికి సంబంధించి పూర్తి వివరాలు కూడా సేకరించి ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.
ఇప్పటికే మా ప్రతినిధి సురేష్ చెప్పిన విధంగానే ఒకే కుటుంబానికి చెందిన అందరూ కూడా ఈ విధంగా ఈ ఘాతుకాన్ని కొడిగట్టి సూసైడ్ చేసుకోవడం జరిగింది. 24 ఏళ్ల కొడుకు కూడా తల్లిదండ్రుల ఆ స్థితిలో చూసిన తర్వాత తను కూడా బలవన్ మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇప్పుడే ఉస్మానియా హాస్పిటల్కి మృతదేహాలను తరలించడం జరిగింది. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది పోలీసులు. అయితే అక్కడున్న కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు మా ప్రతినిధి సురేష్. ఒకసారి దానికి సంబంధించింది చూద్దాం. అంబర్పేటలో తీవ్ర విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. తల్లి తండ్రితో పాటు కొడుకు కూడా సూసైడ్ చేసుకోవడం జరిగింది. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగానే కుటుంబంలో ఆత్మహత్య చేసుకున్నారని చెప్పేసి కూడా ప్రాథమికంగా పోలీసులు చెప్తున్నారు. అసలు ఈ తల్లి తండ్రి హ్యాంగింగ్ చేసుకోవడంతో అబ్బాయి మాత్రం చేతి నరం కట్ చేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం మృతదేహాలను ఉస్మానియా మార్చరీకి తరలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు, ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనే దానికి సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్పాట్ కి ఈస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ కూడా రావడం జరిగింది. ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులు బంధువులకు సంబంధించిన వివరాలు కూడా ఆరా తీస్తున్నారు. ఎందుకు చనిపోయారు, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అంటున్నారు, అవి ఏ విధంగా ఉన్నాయి, వాటికి సంబంధించి ఎవరితోనైనా గొడవలు ఉన్నాయనే దానికి సంబంధించి కూడా వివరాలు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం అయితే మృతదేహాలని ఉస్మానియా హాస్పిటల్కి తరలించడం జరుగుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి ప్రస్తుతం ముగ్గురు మృతదేహాలను కూడా పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కి తరలిస్తున్నారు. అయితే ముగ్గురు కూడా చనిపోవడంతో ఎందుకు చనిపోయారు, ఒకే కుటుంబంలో తల్లి తండ్రి కొడుకుతో పాటు ముగ్గురు సూసైడ్ చేసుకోవడంతో ఇక్కడ కాలనీలో కూడా విషాదం నెలకొంది. ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లో రామరాజుతో పాటు మాధవి ఇద్దరు కూడా హోటల్ వ్యాపారం చేస్తుండేవారు. కొడుకు శశాంక్ కూడా చేతి నరాన్ని కట్ చేసుకొని సూసైడ్ పాల్పడ్డాడని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఆర్థిక కారణాల వల్లనే చనిపోయారంటున్నారు. ప్రస్తుతం అడిషనల్ డీసీపీ నర్సయ్య ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఎందుకు ఈరోజు అంబర్పేట్ పరిధిలోని బాపునగర్లో ఒక ముగ్గురు కుటుంబ సభ్యులు భర్త భార్య కొడుకు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. రామరాజు ఏజ్ 54 ఇయర్స్, మాధవి 50 ఇయర్స్, శశాంక్ 24 ఇయర్స్. ఈ ముగ్గురు కూడా వాళ్ళ ఇంట్లో ఊరేసుకొని చనిపోవడం జరిగింది. సో ముఖ్యంగా మనకు తెలిసింది ఏంటంటే వీళ్ళకు ఒక ఆర్థిక భారము, ఫైనాన్షియల్ డెబిట్స్ ఉన్నాయి. అదే రకంగా ఒక సూసైడల్ నోట్ కూడా రాయడం లేదు. దాంట్లో క్లియర్గా చెప్పారు డెబిట్స్ ఉన్నాయని చెప్పి. సో మార్నింగ్ 3:52కు ఆయన సూసైడ్ నోట్ కంప్లీట్ చేసి వాళ్ళ ఫ్రెండ్ రవి అని ఇక్కడ నియర్ బై ఉంటాడు, ఆయన కూడా మెసేజ్ పెట్టాడు మేము సూసైడ్ చేసుకున్నామని. ఆ రవి అనే అబ్బాయి మార్నింగ్ 8 o'clock వచ్చి చూసే వరకు ఒక ఇద్దరు హ్యాంగ్ అయి ఉన్నారు. మాధవి వైపు బెడ్ మీద చనిపోయి ఉన్నది. సో ఇమీడియట్గా పోలీస్కు కంప్లైంట్ చేస్తే మేము విజిట్ చేయడం జరిగింది. సో దాంట్లో ముఖ్యంగా ఇప్పటివరకు తెలిసింది ఏంటంటే ఈ అప్పుల బాధ, డెబిట్స్, హోటల్లో ఫైనాన్షియల్ డెబిట్స్, అప్పులు ఉన్నాయనే ఉద్దేశంతో ప్రాథమికంగా తెలిసింది. సో వీళ్ళందరూ కూడా ఆత్మహత్య చేసుకున్నారు. మళ్ళీ కూడా పోస్ట్ మార్టంకు శవాలని పంపించడం జరుగుతుంది. ఈ కేసు దర్యాప్తు చేస్తాము. సూసైడ్ యాంగిలే ఉన్నది మోస్ట్లీ, బట్ విల్ ఇన్వెస్టిగేట్ ఇన్ ఆల్ యాంగిల్స్. ఇక్కడ పరిస్థితి బట్టి చూస్తుంటే సస్పిషన్ ఏం లేదు. వైఫ్ని ముందు మాధవి చనిపోయినట్టుంది, బెడ్ మీద అట్లే ఉన్నది. దాని తర్వాత రామరాజు అదే రూమ్లో ఫ్యాన్కు ఊరేసుకొని చచ్చిపోయాడు. కొడుకు పక్క రూమ్లో ఏదైతే శశాంక్ ఉన్నాడో కొడుకు పక్క రూమ్లో వచ్చి ఆయన సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ ఇంజురీస్ చేసుకోనికి ప్రయత్నం చేశాడు, బట్ చావాలనే ఉద్దేశంతో కానీ కాలేదు. సో అక్కడ ఎప్పుడైతే ఫెయిల్యూర్ అయినాక అతను కూడా అదే ఫ్యాన్కు ఊరేసుకొని చావడం జరిగింది. అవన్నీ మనం డీటెయిల్గా దర్యాప్తులో అవన్నీ కూడా ఇప్పటికి ప్రిలిమినరీ స్టేజ్లో ఉన్నది. దర్యాప్తులో భాగంగా ముందు ఏమొచ్చినా దర్యాప్తులో చెప్తాను. హోటల్ బిజినెస్ అంటే ఏం చేస్తారు? హోటల్ రన్ చేశాడు. ఇక్కడ ల్యాండ్ మార్క్ హోటల్ని రామంతపూర్లో రన్ చేశాడట. మల్లెపల్లిలో ఒక హోటల్, బిర్యానీ హోటల్ రన్ చేశారు. సో డీటెయిల్స్ ఎక్కడ ఏ ఊరు ఎక్కడ పోయింది అనేది మనం డీటెయిల్ ఇన్ ఫర్దర్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో అన్ని మీకు చెప్తాం. సూసైడ్ అంటే ఆర్థిక పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని రాశాడు. ఏ రకమైన ఆర్థిక ఇబ్బందులు అనేది డీటెయిల్గా మనకు దర్యాప్తులో తెలుస్తాం. అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి ప్రస్తుతం మృతదేహాలను అయితే ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఘటన పైన కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.
ఎస్ మనం చూస్తున్నాం ఆర్థికంగా వాళ్ళు ఇప్పుడు అప్పుల పాలవటమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఆర్థిక లావాదేవీల్లో వాళ్ళు ఏ విధంగా అయితే ఇదయ్యారో దానికే ప్రధాన కారణంగా వీళ్ళు ఈ విధంగా ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. తమ కుమారుడితో సహా ఇద్దరు కూడా ఈ ఘాతుకాన్ని కొడుకట్టారు. ముగ్గురి డెడ్ బాడీస్ ని ఇప్పటికే ఉస్మానియా హాస్పిటల్ కి తరలించడం, దాని తర్వాత పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత పూర్తి డీటెయిల్స్ పోలీసులు వెల్లడించే అవకాశం అంటే లేడీ ఒకరు బెడ్ మీద మనకి దొరికారు. సో యాజ్ ఆఫ్ నౌ వీఆర్ నాట్ సస్పెక్టింగ్ ఎనీథింగ్. ఒక సూసైడ్ నోట్ కూడా దొరికింది. అదిలో ఏం రాసింది అది కూడా మేము వెరిఫై చేస్తాము. బాడీస్ని కూడా మేము హాస్పిటల్కి పంపించాము ఫర్ పోస్ట్ మార్టం. ఇంకా వెరిఫై చేస్తున్నాము. జస్ట్ సేమ్ కొన్ని డెట్స్ ఉన్నాయి, సో ఫైనాన్షియల్ లాసెస్ ఉన్నాయి అని చెప్తున్నారు. బట్ విల్ వెరిఫై ఇన్ ఆల్ యాంగిల్స్. వాళ్ళ డాటర్కి కూడా ఇప్పుడు వాళ్ళు కూడా వస్తున్నారు. ఆమె ఏదైనా అనుమానం చేస్తే అది ఆ యాంగిల్లో కూడా మేము వెరిఫై చేస్తాము. కొంపల్లిలో ఉంటారండి. అంటే వాళ్ళందరూ బిజినెస్లో ఉన్నారు. బోత్ ఫాదర్ అండ్ సన్. ఫాదర్ రామ్రాజ్ అని పేరు, సన్ శశాంక్ రాజ్ అని. వాళ్ళందరూ బిజినెస్లో ఉన్నారు. ఇక్కడ దగ్గర హోటల్ కూడా ఉంది. సో ఏదో ఫైనాన్షియల్ లాసెస్ అని అబ్బాయి రాసినారు ఒక సూసైడ్ నోట్లో. బట్ విల్ వెరిఫై అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇట్ ఇస్ టూ ఎర్లీ ఫర్ అస్ టు సే ఎనీథింగ్. బట్ కొన్ని నైఫ్స్ కూడా దొరికినాయి. బట్ మేబీ అంటే మన అనుమానం మేబీ ఈ వాంటెడ్ టు కమిట్ సూసైడ్ బై స్లిట్టింగ్ హిస్ రిస్ట్. అది కాలేకపోతే దెన్ హ్యాంగింగ్. బట్ ఇది పిఎంఈలో మనకి క్లియర్గా తెలుస్తుంది. నౌ ఇట్ ఇస్ టూ ప్రిలిమినరీ ఫర్ అస్ టు మేక్ దీస్ కన్క్లూషన్స్. అంటే ఇప్పుడు వరకు మనకు అట్లాగేం తెలీదు. ఈ సూసైడ్ నోట్ మనకు దొరికింది. ఓకే, థ్యాంక్ యూ అండి. అందరూ మీరు లోపలికి వెళ్ళకండి. ఎక్స్క్యూజ్ మీ, డు నాట్ కంటామినేట్ దిస్ థింగ్. ఒకే కుటుంబంలో ముగ్గురు ఈ విధంగా చేసినందుకు కుటుంబ సభ్యులందరూ కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. ఉస్మానియా హాస్పిటల్కి మృతదేహాలను తరలించారు. పోస్ట్ మార్టం నిమిత్తం పూర్తి వివరాలను వెల్లడిస్తారు పోలీసులు. ఇక ఇందులో భాగంగా సూసైడ్ నోట్ను కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఏమంటారు ఒకసారి? అందరికి ఉంటాయి, వాడికి కొంచెం ఉండొచ్చు. ఆమెకి ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి చాలా. వానుకున్న నలుగురు అన్నదమ్ములం వెల్ సెటిల్డే. వీళ్ళందరూ సెటిల్డే. మాకు ఇది పెద్ద సమస్యనే కాదు. ఇది సమస్య కానే కాదు అసలు. అసలు ప్రెస్టేజ్కి పోయిండు, అసలు దేనికి పోయిండో తెలియడం లేదు. అంత సీన్ లేదండి. అసలు మా ఫ్యామిలీ దిక్కు ఎవరు మరలి చూడరు. అసలు ఎవరు చూడరు మరలి. అసలు ఎవరు ఈ ఫ్యామిలీ అంటేనే పెద్ద బ్రాండ్ ఇది. నిజంగా మాకు అర్థమైతలేదు అసలు. నాకు చాలా భయపడేటోడు. నేను పెద్దన్న వాడు చిన్న తమ్ముడు. నాకు వేరే తమ్ముళ్ళు చెప్పేటోళ్ళు క్రైసిస్ ఉన్నాయంటే లోన్ తీసుకుంటొచ్చు, ఏమైనా చేసేటొచ్చు తప్ప నాకు అర్థం ఏమైతే దానికి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి. ప్రాపర్టీస్ ఉంటే భయం ఏంది చెప్పండి? ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి కదా. అది కాదనుకుందాం, మేమందరం ఉన్నాము కదా. కామన్ సెన్సే కదా. ఇప్పుడు సొసైటీలో తెలుసు మేమేందో, మా కెపాసిటీ తెలుసు, మేము పట్టించుకుంటామని కూడా తెలుసు. ఇప్పుడు మేము ఎట్లా సమాధానం చెప్పాలి చెప్పండి? నేనేం సమాధానం చెప్తాను? నాకు నిన్న మొన్న ఫంక్షన్ అయిందండి. నిన్న మొన్న ఫంక్షన్ అయింది. మేము ఎంగేజ్మెంట్ అయింది, అంతా అయింది. నాకు ఫోన్ చేసే వరకు తెలియదు. మార్నింగ్ 8:30 ఫోన్ వచ్చింది. ఇట్లానే పరిగెత్తుకొచ్చే వరకు నాకేం తెలియదు అసలు. ఏం మాట్లాడలేదు వాళ్ళు మాతో, ఏం మాట్లాడలేదు. మా దగ్గర ఏం చెప్పలేము. మేము పెద్దోళ్ళము, మేము గీడ ఉండక జర దూరం ఉంటాము. వీళ్ళంతా నలుగురు
ఎంతమంది సార్ మీ బ్రదర్స్? ఫైవ్ వీడు చిన్నోడు 5th. నిన్న రాత్రి ఏమైనా మాట్లాడారా నిన్న కింద కూర్చున్నారంట, తిన్నారంట, నాకు తెలియదు. మేము ఇక్కడ ఉండం, మేము శివం రోడ్ ఉంటా నేను. అంటే నిన్న రాత్రి ఒక మెసేజ్ కూడా పంపించారని చెప్పి వాళ్ళ ఫ్రెండ్కి మిడ్ నైట్ పంపించాడంట. అది మాకు ఇంతవరకు చెప్తే వినుడే, మాకు తెలియదు యాక్చువల్గా. మొన్న వారు 2 times ఫంక్షన్లో కలిసాడు, నా ఫంక్షన్లో కలిసాడు, నిన్నలే మొన్న కలిసాడు ఫంక్షన్లో. మేము చాలా కంఫర్టబుల్గా ఉన్నాం మేము. ఆయనకు రెస్టారెంట్స్ ఉన్నాయి మంచి. ఉండొచ్చేమో దానికి ఇది సంస్కారం కాదు, ఇది పద్ధతి కాదు కదా. ఉంటే ఎవరితో షేర్ చేయాలి కదా. ఇప్పుడు మేము అందరం అదే లైన్లో ఉన్నాం కదా, మాకు షేర్ చేయాలి కదా. ఇట్లా ఉందంటే చెప్పాలి కదా, చెప్తే కదా చేయనప్పుడు కదా. ఒక బిడ్డ ఒక కొడుకు, చిన్నోడిది మ్యారేజ్ కాలే. ఈ బిల్డింగ్ వాళ్ళదే, ఇంత పెద్ద బిల్డింగ్ వాళ్ళదే. ప్రాపర్టీస్ ఉన్నాయి, గంధమల్లలో మంచి ల్యాండ్ ఉంది, వేరే ప్రాపర్టీస్ ఉన్నాయి, లేవల్ కాదు. ఏం మాట్లాడుకోలేదు. మేము హ్యాపీగా ఉన్నాం, అందరం 4 రోజుల నుంచి ఎంజాయ్ చేస్తా ఉన్నాము నవ్వుకుంటా. మాకు ఇంత పెద్ద పని చేశాడు. 4 రోజులు అయితే పెళ్లి ఉంది ఇంట్లో. వాళ్ళకి ఎంత బాధ వచ్చిందని మాకు ఏం తెలియదు. ప్లీజ్ బియ్యం రాలేదు, నాకేం తెలియదు. ఇప్పుడే వచ్చాను, నాకేం తెలియదు. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు, ఇబ్బందులు ఉన్న ప్రాపర్టీస్ ఉన్నాయి, వాటిని అమ్ముకోవడానికి చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అసలు ఎందుకు చనిపోయారు అనేది మేము కూడా షాక్కు గురయ్యాము. మా ఇంట్లో 2 రోజుల క్రితమే ఎంగేజ్మెంట్ జరిగింది, ఎంగేజ్మెంట్లో కూడా చాలా ఆనందంగా పాల్గొన్నారు. కానీ నిన్న రాత్రి పక్కన ఉన్నటువంటి తన స్నేహితుడికి ఒక మెసేజ్ పెట్టడం జరిగింది. ఆ మెసేజ్ సూసైడ్ చేసుకుంటామని చెప్పేసి కూడా పెట్టారని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ దీనికి సంబంధించి వారికి సంబంధించి పిల్లాడే, వాడు చాలా మంచి పిల్లాడే. ఆమె అసలు అమ్మాయి అయితే చాలా మంచిది, వీడు మంచోడే. అసలు ఇది ఈ డెవిల్ థాట్స్ ఏందో నాకైతే అర్థమైతలేదు అసలు, నిజంగా అస్సలు అర్థమైతలేదు. వాడికి తెలియని బిజినెస్ లేదు, వాడు చేయని హోటల్ లేదు, వాడు చాలా హీరో. ఉండొచ్చేది ఈ కారణం ఉంటే చెప్పాలి తప్ప ఈ పని చేయకూడదు కదా. పెట్టిండొచ్చు, పెడితే చెప్పాలి కదా. ఇది చెప్తే మాకెంత చెప్పాలి, మేము బ్రతికే ఉన్నాం కదా, మేము చేయమా? రామరాజ్ కూతురుతో కూడా క్యాజువల్గా ఫంక్షన్లోనే మాట్లాడడం, అందరం దూరం ఉంటాం కదా. సండే ఫంక్షన్ అందరం ఒకటే దగ్గర ఉన్నాం, లేమని కాదు, మంచిగానే మాట్లాడినాం, మంచిగా ఎంజాయ్ చేసాం. నిన్నలే మొన్న అది పెద్ద పార్టీనే. అప్పుడు ఏమాత్రం అనుమానం లేదా వీళ్ళకు? అసలు నిన్న కూడా లేదండి, నిన్న కూడా కింద కూర్చొని మాట్లాడిండ తమ్ముడి దగ్గర, 4th తమ్ముడి దగ్గర. కొడుకు శశాంకు తండ్రికి ఏమైనా గొడవలు ఉన్నాయా? అరే వాళ్ళిద్దరూ అసలు ఎట్లా అన్నదమ్ములాగా ఉండేటోళ్ళు, ఫ్రెండ్స్ లాగా ఉండేటోళ్ళు వాళ్ళు. ఇక లోపల అయితే నిజంగా చెప్పలేను, ఇది మనం చెప్పినా కూడా నమ్మే పరిస్థితి లేదు ఇక్కడ. అసలు లోపల ఏముందనేది వాళ్ళకే తెలుసు, పోయిన వాళ్ళకి ముగ్గురికే తెలుసు. మరి వీరిద్దరు హ్యాంగింగ్, ఆమెమో అక్కడ అనుమానంగా ఉంది. అసలు నిజంగా కూడా మాకు వచ్చేవరకు ఏం తెలియదు యాక్చువల్గా. సూసైడ్ చేసుకున్న కారణాలు మేము కూడా తెలియలేదు. కానీ ఆదివారం రోజు ఇంట్లో ఫంక్షన్ అయింది, అందరూ 5 అన్నదమ్ములకు సంబంధించిన పిల్లలు, ఫ్యామిలీ, బంధువులు అందరూ కూడా కలిసి ఆ ఫంక్షన్ చేసుకోవడం జరిగిందని చెప్తున్నారు. ఆ తర్వాత రాత్రి కూడా కింద కూర్చొని అక్కడ ఉన్నటువంటి బస్తీ వాసులు కావచ్చు, కాలనీల వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. తెల్లారి లేచి చూసేసరికి ఆత్మహత్య చేసుకున్నారంటే దానికి కారణాలు ఏంటనేది మాకు కూడా అర్థం అవ్వట్లేదు అని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ ఘటన పైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లో క్లూస్ టీమ్ అధికారులంతా కూడా క్లూస్ సేకరిస్తున్నారు. అసలు ఫ్యాన్కి హ్యాంగింగ్ చేసుకున్నారు కాబట్టి ప్రస్తుతం లోపట క్లూస్ టీమ్ అధికారులు క్లూస్ సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. లోపట అధికారులు అందరూ కూడా ప్రస్తుతం అయితే
ఈ క్లూస్ని అన్నిటిని కూడా సేకరించి బాడీలను అయితే ఉస్మానియా హాస్పిటల్కి మార్చరీకి తరలించడం జరిగింది. అక్కడ పోస్టుమార్టం అనంతరం బంధువులకి మృతదేహాలను అప్పచెప్పే అవకాశం ఉంది. అయితే పైన ఉంటుంటారు, హోటల్ బిజినెస్లో చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అప్పులు అయినప్పటికీ కూడా ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి, అమ్ముకున్న అప్పులు తీరుతాయి. కానీ ఎందుకు సూసైడ్ చేసుకున్నారు, బలవన్ మరణం ఎందుకు ఇలా చేసుకున్నారని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులంతా షాక్లో గురైనట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు కూడా ఈ ఇంట్లోనే కొడుకు బెడ్రూమ్లో కొడుకు చనిపోవడం జరిగింది. తల్లిదండ్రులు ఉండే బెడ్రూమ్లో వాళ్ళు ఫ్యాన్కి ఉరేసుకొని చనిపోవడం జరిగింది. అయితే కొడుకు మొదట చేతిని కత్తితో కట్ చేసుకునే ప్రయత్నం చేసి సూసైడ్ చనిపోకపోవడంతో తిరిగి ఫ్యాన్కు హ్యాంగింగ్ చేసుకొని చనిపోయినట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం అయితే ఒక సూసైడ్ నోట్ కూడా గుర్తించారు. ఆ సూసైడ్ నోట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టే చనిపోతున్నాం అని చెప్పేసి కూడా పోలీసులు సూసైడ్ నోట్లో గుర్తించడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ ఘటన పైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.